పాలకూర ఉల్లికారం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో 2 ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం వేసుకున్నాక తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని అక్కడక్కడ పలుకులు పలుకులు ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోవద్దు. ఇలా పట్టుకున్నాక పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు మొత్తం వేసుకొని వేగనివ్వాలి. పోపు దినుసులు మొత్తం వేగాక ఇందాక పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి. వేసుకొని స్టవ్ చిన్నగా పెట్టుకొని ఒక 5 మినిట్స్ మంచిగా వేగనివ్వాలి ఆయిల్లో. అలా అయితేనే మంచి గుమగుమలాడుతుంది. స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొంచెం వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక శుభ్రంగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకున్న పాలకూరని ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లి కారంలో వేసుకొని వెల్లుల్లి కారం మొత్తం పట్టేట్టుగా కలుపుకోవాలి. పాలకూర తొందరగానే మగ్గిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు. మూత పెట్టుకొని మీడియం మంట పైన ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మంచిగా మగ్గిపోవాలి పాలకూర. మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా. ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా రైస్లోకి చపాతీలోకి తింటే చాలా చాలా బాగుంటుంది. నోటికి కూడా చాలా చాలా రుచిగా అనిపిస్తుంది.